మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరి కొందనాలు, దేవుడి స్తోత్రాలు. దేవుడి మాటలు ఇందాం కూసేపు శ్రద్ధగా. దేవుడు చెబుతున్నాడా లోకా సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఇట్లా చెబుతున్నాడు అనమాట. అటు తర్వాత 70 మంది శిష్యుల్ని ఏర్పరచుకుని 70 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడంట యేసయ్య. 70 మంది శిష్యుల్ని ఏర్పరచుకుని వాళ్ళని ఇద్దరిద్దరుగా పంపాడనమాట. సువార్తకి ఇద్దరిద్దరుగా పంపాడు. పంపి మీరు మెలకుగా ఉండే పంపినప్పుడు అప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉందంట, పోయేవాళ్ళు లేరు. అందుకే యజమానుడికి చెప్పు కోతకి మనిషిని పంపమని అని చెబుతున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం. కోత యజమానుడి తన కోతను పనివారిని పంప వేడుకునుడి, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ళ మధ్యకు మిమ్మల్ని గొర్రె పిల్లలను పంపుతున్నానని చెబుతున్నాడు అనమాట. తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లల్ని పంపినట్టు పంపుతున్నాను, మీరు సంచినైనను జోలునైనను చెప్పులనైనను తీసుకునవద్దు, త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు, అడగవద్దు. త్రోవలో ఎవరిని నైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పమన్నాడు అన్నమాట. సమాధానం కలుగునుగాక అని చెప్పమంటున్నాడు అన్నమాట. ఇప్పుడు కాడ మనం ఏ ఇంటికన్నా ఎవరింటికన్నా వెళ్ళామనుకో విశ్వాసుల ఇంటికి, ఆ ఇంటికి సమాధానం కలిగినగాక అని చెప్పాలన్నమాట. అది చెప్పకుండా మనం దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయి మనం లోకంలో త్వరగా జీవించినట్టే జీవిస్తున్నాం. మన లోకంలో దేవుని తెలుసుకోక ఎలా జీవించామో అలాగే జీవిస్తామన్నమాట. ఒకరిని దీవించే బిడ్డలుగా ఉండాలి, ఒకరిని దీవించే బిడ్డలుగా ఉండాలన్నమాట. దేవుడు అందుకే పిలిచాడు మనల్ని. మనం పరిశుద్ధమైన దేవుడిని మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్క బిడ్డ దీవించాలి, మనం దీవించే బిడ్డలుగా ఉండాలి. మన దేవుడు దీవించే దేవుడు. మనం కూడా దీవించాలన్నమాట. అది దీవించే వచనం మన నోట దీవుని కానీ శాప వచనం ఉండకూడదు. శాపం అనే మాట రాకూడదు మన నోట. నువ్వు అట్టయిపోతావురా, నువ్వు ఇట్టయిపోతావురా, నువ్వు ఇదిరా అని అన్న మాటలు మన నోట ఉండకూడదు. దీవెన వసూలే ఉండాలి. నీవు దీవించబడిన గాక, నీ కుటుంబం దీవించబడిన గాక, నీ గ్రామం దీవించబడిన గాక, నీ బిడ్డలు దీవించబడిన గాక అని మనం దీవెన వసూలు పలకాలి. నీకు సమాధానం కలిగిన గాక అనాలి. అంతేగాని మనం వెళ్తున్నాము మీకు సమాధానం కలిగిన గాక అన్న మాట కాడ అంటలా. మామూలుగా లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు అట్లాగే ఉంటున్నాం అన్నమాట. అట్లా ఉండకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నాక మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కటిని ఆస్వాదించే బిడ్డలుగా ఉండాలి మనం. ప్రతి ఒక్క బిడ్డని ఆస్వాదించాలి, ఆస్వాదించే బిడ్డలుగా ఉండాలన్నమాట.
ఆశీర్వాదంకి కర్త మన దేవుడు. మనం కాడ ఆశీర్వాదాలు అవతలకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు చెప్పించినా కానీ మనం ఆశ్రయించాలి. యేసయ్య చెప్పాడు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమని. అట్లాగే వాళ్ళు చెప్పించినా కానీ మనం ఆస్వాదించాలి. వాళ్ళని ఆస్వాదించే బిడ్డలుగా ఉండాలి. మన నోట ఆశీర్వాదమే రావాలి, కానీ శాపవచనం రాకూడదు. దేవుడి స్తోత్రం. దీవించే బిడ్డలుగా ఉండాలి. రూతు గ్రంథంలో బోయాజు అని ఉన్నాడు. బోయాజు పనువాళ్ళని ఆస్వాదించాడనమాట. పనువాళ్ళు బోయాజుని ఆస్వాదించాడనమాట. నిన్ను దేవుడు దీవించిన కాక అంటే నీకు దేవుడు తోడైను కాక అని వాళ్ళు ఈ బోయాజు దీవిస్తే వాళ్ళేమో దీవించారన్నమాట. పనువాళ్ళు దీవించారు. అట్లాగే మనం దీవించే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని మనం మామూలుగా వెళ్ళిపోయి లోకంలో ఉన్నప్పుడు మనం అట్లా ఉన్నాము, అట్లా ఉండి మనం చేస్తే అది కాదు. మనం ఇప్పుడు దేవుడు బిడ్డలం. మన దేవుడు ఆస్వాదించే దేవుడు. మనం ఎవరింటికాడిని వెళ్ళామనుకో, నీకు సమాధానం కలిగినాక, నీకు దీవెన కలిగినాక, నువ్వు ఆశీర్వాదంగా ఉందుగాక అని మనం సమాధానం, మనం దీవించాలని. అంతేగాని మనం లోకంలో ఉన్నప్పుడు మామూలుగా ఉన్నాం, ఇదేవి తెలియదు మనకి. ఇప్పుడు తెలిసిన కాడ అట్లా ఉంటే మనం అట్లా ఉండకూడదు. దేవుడి బిడ్డలు ఎట్లా అనిపించుకుంటాం? నువ్వు దీవించే బిడ్డగా ఉంటే దేవుడు దేవుడు దీవించే దేవుడు కనుక వీళ్ళు కాడ బిడ్డలు కాడ దీవిస్తారు. వీళ్ళు కాడ మనల్ని దీవిస్తున్నారా? ఆ దేవుడు గొప్ప దేవుడు అని మనల్ని చూసి దేవుడిని గణపరచాలన్నమాట. దేవుడి స్తోత్రం. మనం దీవించాలన్నమాట. దీవించకుండా మనం చెప్పించే బిడ్డలో మట్టికి చెప్పించడం మట్టికి మన జీవితంలో ఉండకూడదన్నమాట. శాప వచనం అన్నది మన నోట రాకూడదు. ఆశీర్వాదం వస్తేనే రావాలి, కానీ ఆశీర్వాదం వస్తేనే రావాలి. సమాధానకు పాత్రుడు అక్కడ వండిన వెడల అంటే ఏ ఇంటికన్నా వెళ్ళినా నువ్వు వాళ్ళకి మీకు సమాధానం కలుగును కాక అనాలి. సమాధానం పాత్రుడు అక్కడ ఉన్నాడు అనుకో, పాత్రుడు ఆ సమాధానము ఆ ఇంటి మీదకి వెళ్తుంది. అక్కడ సమాధానం పాత్రుడు లేడనుకో, మీ సమాధానం మీకు వచ్చేద్ది అని చెబుతున్నాడు యేసయ్య ఇక్కడ. మనం సమాధానం కలుగును గాక, నువ్వు దీవించబడిన గాక అని మనం దీవించాలన్నమాట. అంతేగాని మనం అన్ని జనులు లేక వెళ్ళి వచ్చేస్తాం, వాళ్ళు వెళ్ళి దీవెన మాటలు ఏమి ఉండవు, వాళ్ళు అనరు ఎప్పుడు. మనం కూడా అట్టగా ఉంటే మనకి వాళ్ళకి తేడా ఉండదుగా. మనం దీవించే బిడ్డలు ఉండాలి. దీవించే దేవుడు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు దీవించే దేవుడు బిడ్డలుగా ఉన్నాం కదా. మనం ఆయన క్రియలు మనం చేయాలన్నమాట. మనం దీవించామనుకో, అప్పుడు దేవుడు ఈ ప్రజలు తెలుసుకుంటారన్నమాట. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వాళ్ళు అంతకితం ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలాగున్నారో, ఇప్పుడు దీవించే బిడ్డలుగా ఉన్నారు వీళ్ళు. ఆ దేవుడిని నమ్ముకున్నాక ఆ దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు కూడా ఆ దేవుడిని నమ్ముకునేటట్టు ఉండాలి. వాళ్ళకు మాదిరికరంగా మనం ఉండాలి. అంతేగాని మనల్ని చూసి వీళ్ళే ఇట్లా ఉన్నారో, మనం ఇంకేముందాం, మనం ఇంకేం వెళ్దాం, దేవుడు యేసయ్య దేవుడు అంట, యేసయ్య దేవుడు నమ్ముకున్నారో, నోటికి అదుపు లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, చేపలు పెడతారు, అవి పెడతారు అని అనకూడదు. వాళ్ళు ఆ దేవుని నమ్ముకున్నారో దీవెనలు దీవిస్తారు. దీవెన వస్తేనే కానీ చేప వస్తును ఉండదాల నోట అని వాళ్ళు చెప్పుకోవాలన్నమాట.
దేవుడి స్తోత్రం. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. వారు మీకిచ్చు పదార్థములను తినుసు తాగుసు ఆ ఇంటనే ఉండుడి. ఆ ఇంటినే ఉండాలంట. ఆ ఇంటిని ఎవరన్నా మనం చేర్చుకున్నారనుకో ఆ ఇంటినే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక ఒకవేళ నిన్ను చేర్చుకోలేదనుకో ఆ ఊరు వాళ్ళు, ఆ ఊరు వెళ్ళినప్పుడు నిన్ను చేర్చుకోలేదనుకో, వాళ్ళు చేర్చుకోకపోతే ఆ పట్టణం నుంచి వచ్చేసేటప్పుడు నీ పాద ధూళి అక్కడ దులిపేసి రావాలన్నమాట. నీ పాద ధూళి అక్కడ దులిపేసి రమ్మని చెప్పాడు యేసయ్య. అట్లా మనం వచ్చేటప్పుడు పాద ధూళి దులిపేసి వచ్చామనుకో రేపు పొద్దున్న వాళ్ళ మీద సాక్షిగా ఉంటుంది. ఇప్పుడు దేవుడి బిడ్డలు వచ్చారు, సువార్త చెప్పారు, వీళ్ళు వినలేదు, పట్టించుకోలే. వాళ్ళ నాన్న మాటలు అన్నారు, చెప్పించారు, వాళ్ళని ఎలగొట్టారు అని రేపు మన కాలం బట్టే సాక్ష్యం ఉంటుంది అక్కడ. మన పెద్ద ప్రకారం మనం చెప్పాం, వాళ్ళు వినలా. ఇక వాళ్ళ శాపానికి వాళ్ళే కారణం, వాళ్ళ మరణానికి వాళ్ళే కారణమే. ఇక మనం దేవుడు చెప్పమన్నాడు, చెప్పేశాం అంతే. ఇప్పుడు దేవుడు ఒకళ్ళు రక్షణ పొందమని చెప్పమని మనతో చెబుతాడు. అట్లా చెప్పినప్పుడు మనం వెళ్ళి చెప్పాలి. ఆడు వింటాడు, లేకపోతే వినపోతే ఆడు కర్మ ఆడిదే. ఆడి సాగుకి ఆడే బాధితుడు మాట. మనకు బాధ్యత ఉండదేక. ప్రభు చెప్పమన్నాడు, చెప్పాం కదా, మన బాధ్యత ఉండదేక. అట్లాగే చెప్పాలన్నమాట. ఒక అతను ఇట్లాగే బిడ్డ రక్షణ పొందుతాడు, బాప్టిజం పొందాలని పొందుతాడు. చెప్పు నువ్వు పొందమని అని ఒక అతనికి చెప్పాడంట, భక్తుడికి. చెబితే అతను వెళ్ళి చెప్పాడంట, నువ్వు రక్షణ పొందు, బాప్టిజం పొందు, దేవుడు చెబుతున్నాడు, ఇట్లా రక్షణ పొంది బాప్టిజం పొందమని చెబుతున్నాడు, నాకు చెప్పాను నేను అని చెప్పాడంట. చెప్తే ఆడన్నాడంట, నేను మారే రోజు వచ్చేటప్పటికి మారుతా. నువ్వు అంతవరకు తాగుబోతాడు కదా, నువ్వు మారావు కదా, నీ రోజు వచ్చేటప్పటికి నువ్వు మారావు, అదే నా రోజు వచ్చేటప్పటికి నేను మారుతాను, నాకు ఇంకేం వెళ్ళిపో అన్నాడండి. వెళ్ళిపోయినప్పటికీ ఇక ఎంత చెప్పినా ఇంటలేదని వచ్చేసేటప్పటికి ఆ బిడ్డకి ఆ దినమనే యాక్సిడెంట్ అయిపోయింది అనమాట. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి కిడ్నీలు 2 నలిగిపోయినాయి అంట. నలిగిపోయినాయి, సాగుబతులో ఉన్నాడంట. అట్లాగే దేవుడు చెబుతాడు, ఎవరినైనా రక్షిస్తాకి ఆ బిడ్డ రక్షణ పొందితే రక్షించేవాడు, మంచిగా పరిశుద్ధంగా జీవించేవాడు. ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇక అతను సావు అతనే కారకుడేగా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుడు మనల్ని చెప్పమంటే చెప్పాలి, చెబుతూ మన వంతు, వింటమైన పోతం వాళ్ళ వంతు. వాళ్ళు వింటే బాగుపడతారు, వినపోతే ఇకంతే ఆ కర్మ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడే. దేవుడి రాజ్యం మీ దగ్గరకు వచ్చిందని వారితో చెప్పమంటున్నాడు అన్నమాట. దేవుడి రాజ్యం వచ్చిందని మీ సమీపంగా ఉన్నప్పుడు వాళ్ళు రక్షణ పొందాలి. మీరు చెప్పండి, మీ తప్పు లేకుండా. వాళ్ళు వింటే బాగుపడతారు, వినపోతే వాళ్ళ బాధ కర్మాలే అనుభవిస్తారు అని దేవుడు చెబుతున్నాడు అనమాట. అట్లాగే మనం ఇతరులకి చెప్పే బిడ్డలుగా ఉండాలన్నమాట. సేవకులే చెప్పక్కర్లా,
సేవకులే సేవ చేయక్కర్లా, మనం కూడా దేవుని మాటలు చెప్పాలి. చెప్తే ఆ సువార్త చేసినట్టే, దేవుడు పని చేసినట్టే. దేవుడు స్తోత్రం. ఈ వాక్యం దేవుడు దీవించిన